నిజమైంది, 2 గంటలు వైసీపీది కాదు, అది కూడా నిజమైంది కదా. 2 గంటల వరకు నిజం అవుతుంది, ఆ తర్వాత ఏమవుతుందో తర్వాత చూద్దాం. కాబట్టి ఈ 2 గంటలు నిజమే, తెలంగాణ నిజమే, కాబట్టి మిగతాది కూడా నిజం అవుతుంది అని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే రాయలసీమ ఫలితాలైనా ఇక్కడ ఇప్పుడు నేను తిరుపతి ఉండే చెప్తున్నాను, ఖచ్చితంగా తిరుమలలో 3-4 వేల మెజారిటీ రావాలి జనసేనకి. నాకు తెలుసు తిరుమల గురించి, ఎందుకంటే తిరుమల కౌంట్ చేస్తారా? తిరుమల కౌంట్ చేస్తారు. ఓకే, క్యాస్ట్ కావచ్చు, టీటీడీలో జరిగిన ఇప్పుడే మాట్లాడను నేను. ఇంకా ఈ ఫలితం పూర్తిగా వచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకు, నేను ఒక ఛానల్లో చెప్పాను, 52 స్థానాలు ఉన్న రాయలసీమలో కుప్పం మినహా ఎక్కడ ఓడిపోయినా వైసీపీ అది వాళ్ళ స్వయంకృత అపరాధం అని చాలా స్పష్టంగా చెప్పి దానికి కారణాలు కూడా చెప్తా. ఇప్పుడు ఆ ఫలితాలు రాకముందే మాట్లాడడం అనేది మర్యాద కాదు. ఎక్కడ ఓడిపోయి ఇంక్లూడింగ్ ఇప్పుడు కడపలో ఫస్ట్ రౌండ్ లో వచ్చింది కదా, మనకు తెలుగుదేశం లీడ్ వచ్చింది కదా, రేపు ఓడిపోయింది అనుకుందాం. మన అంచనా అది కడప జిల్లాలో ప్రజల మార్పు కాదండి, వైసీపీ చేజేతులారా చేసుకున్న తప్పు. ఎందుకు అంటానంట మాట, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు క్షమాపణలు చెప్పాడు కడప వాళ్ళకి. బాగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ క్షమాపణలు చెప్పాల, నన్ను క్షమించండి మీరు మనసు బాధపడి ఉంటే అంటూ రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థిని భుజం మీద చేసి మా అన్న, మా తమ్ముడు, నా ఫ్రెండ్ అని పరిచయం చేసిన జగన్ గారు అక్కడ ఆయన పరిచయం కూడా చేయలేదు ఉప ముఖ్యమంత్రిని. మూడోది నామకం చూసి ఓటేయండి అన్నాడు. దీని అర్థం ఏంటి, అక్కడున్న ఎమ్మెల్యే అభ్యర్థి పట్ల ఎంత వ్యతిరేకత ఉందనేది ఆయన మాటలను అర్థం అవుతుంది కదా, మనకు అనవసరం. ఇంకా ఇప్పుడు ఆయన ఎవరు పెట్టమన్నాడు అండి ఆయన అభ్యర్థి? సింపుల్ లాజిక్. ఆయన ఇప్పుడు కడపలో వైసీపీ ఓడిపోతే ప్రజలు ఓడించినట్ట, మీరు ఓడించుకున్నట్ట? చాలా చోట్ల మరి ఇక్కడ మీకు రాయలసీమలో నేను ఎక్కడ ఓడిపోయినా నేను ఖచ్చితంగా చెప్పగలను, వైసీపీ బిహేవియర్, ఎమ్మెల్యేల వ్యవహార శైలితో ఓడిపోవడమే తప్ప రాయలసీమలో. కుప్పం, మన హిందూపురం వరకు మినహాయింపు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను ముందే చెప్తాను, విశ్వేశ్వరరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, మనందరికి పరిచయం వ్యక్తి, సౌమ్యుడు, లెఫ్ట్ భావాల నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన ఓడిపోతే ఇవ్వని కారణం ఉంది, వాళ్ళ తమ్ముడు స్వయంగా మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి తరపు నామినేషన్ ఇచ్చినాడు. ఆయన ఒక 3-4 వేలు ఓట్లు గెలుచుకున్నాను అనుకున్నాం. అక్కడున్న ఎమ్మెల్సీ ఉన్నాడు కృష్ణాంజలి గారు, శివకుమార్ రెడ్డి, కుటుంబం 5 మంది ఉంటారు. ఆయన ఎప్పుడు 5 వేలు గెలుస్తా ఉంటాడు. ఇక 7 వేలు చేసిన తర్వాత నేను లెఫ్ట్ లో ఉన్నప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు సిపిఎం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు. అప్పుడు నేను ఏజెంట్కి పోయినా, అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా. ఆయన కాంగ్రెస్ పొత్తులో భాగంగా సిపిఎం కి ఇచ్చినాడు. ఆయన శివకుమార్ రెడ్డి ఆయన 5,000 ఓట్లు గెలిచినాడు డైరెక్ట్ గా ఇండిపెండెంట్ గా పోటీ చేసి, కాంగ్రెస్ పొత్తులో ఉన్నాగా ఓడిపోయింది 4,000 చిల్లతో ఓడిపోయినాడు. దీని ఎట చూద్దాం. కాబట్టి ఇది స్వయంకృత రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు నెల్లూరు సిటీ ఉంది సార్, స్వయంకృతాపరంగా ఏమందని చెప్పుకుంది. అనిల్ కుమార్ నాడి తీసుకెళ్లడం, ఈడి తీసుకెళ్లడం, గందరగోళం. ఇప్పుడు ఎమ్మెల్యేల పట్ల ఇన్ని మార్చారంటే వైసీపీ వాళ్ళు వ్యతిరేకత ఉందని మీరే ఒప్పుకున్నట్టు కదా. ఇప్పుడు చిలకలూరుపేటలో ఉన్న విడుదల రాజుని తీసుకుని గుంటూరులో పెట్టినారు. అంటే గుంటూరుకి చిలకలూరుపేటకి అమెరికా, ఆంధ్రప్రదేశ్ దూరం ఉందా? ఇక్కడ ప్రతికూలంగా ఉన్న వ్యక్తి ఆడ యాక్సెప్ట్ చేస్తారా వైసీపీ కార్యకర్తలు? అంటే వైసీపీ యాటిట్యూడ్ ఇవన్నీ కూడా రేపు బయటపడతాయి. ఇదే పని చేస్తుంటే బయటపడతాయి. రెండోది పని చేసే అవకాశం ఉంది. అదేంటంటే ఇప్పుడు నేను నమ్ముతుంది ఏంటంటే వైసీపీకి సానుకూల ఓట్లు కొన్ని ఉన్నాయి, ప్రతికూల ఓట్లు ఎక్కడ తడబాటు లేకుండా కూటమి వైపు పడ్డాయి. దాంట్లో ఏ మార్పు ఉండదని నేను నమ్ముతున్నాను. కానీ ఆయనకు అనుకూలంగా ఉన్న ఓట్లలో కూటమి ఇచ్చిన అస్యూరెన్స్ వల్ల కావచ్చు, అంటే మేనిఫెస్టో 4,000 రూపాయల పెన్షన్ కావచ్చు, లేదా వాలంటీర్ల విషయంలో అస్యూరెన్స్ ఇవ్వడం కావచ్చు, మహిళలకు 18 సంవత్సరాల నుంచి 1,500 ఇవ్వడం, ఒక అస్యూరెన్స్ ఏమైనా పనిచేసింది అనుకోండి, జగన్ గారికి తన అనుకూలంగా ఉన్న ఓట్లు స్వల్పంగా పనిచేస్తే స్వల్ప మెజార్టీతో గెలుస్తాడు. భారీగా పనిచేసిన అనుకో ఉల్టా అయిపోతుంది, 20-25 పడిపోతాడు జగన్. ఏదైతే జగన్ తన ఓట్లు అనుకుంటున్నాడో దాంట్లో గానీ భారీగా గండి పడితే ఖచ్చితంగా ఉల్టా అయిపోయి 20. నేను మొదటి నుంచి నమ్ముతుంది కూడా 80% ఓట్లు పోలైన తర్వాత అస్పష్టమైన తీర్పు ఉండే ప్రసక్తే లేదు. అది వైసీపీ గెలవని, తెలుగుదేశం గెలవని, 120 అబోవే. ఎందుకంటే 80% ప్రజలు ఎవరు మనకు వాళ్ళని పలుసు అందుకోలేక మన గందరగోళం అంతా జనం మీద కొడుతున్నాం. కానీ బేసిక్ గా 80% ప్రజలు అంత ఇష్టంగా ఓటేసిన తర్వాత ఇంకా అస్పష్టమైన తీర్పు ఉండే ప్రసక్తి లేదు. ఇప్పుడు మనకు ఎక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పోలింగ్ బూతుల పరిస్థితిని పట్టుకుంటాయి. ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పిన చిన్న నాకు డిఫరెన్స్ ఒపీనియన్ ఏంటంటే, ఫస్ట్ వైసీపీ వాళ్ళు బాగా వాలంటీర్లు వేశారు కదా, ఆ రకంగా బూతులు ఉండవు కదా. ఇప్పుడు నేను తిరుమల బూత్ లో ఉన్నాయి, తిరుమల బూత్ ఫస్ట్ లెక్కేస్తారు, అన్ని బూతులు ఫస్ట్ లెక్కారు. కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఇప్పటికీ నేను రాయలసీమలో లీడ్ వైసీపీ చేస్తుందని నమ్ముతున్నాను. ఇప్పటికి కూడా లీడ్, ఆ లీడు 1 or 2 ఉంటుందా, భారీగా ఉంటుందా అని మైనస్ లో తెలుగుదేశానికైతే ఉంటుందని నేను అనుకుంటాను. తెలుగుదేశం కన్నా తక్కువ సంఖ్య రాయలసీమలో వైసీపీకి వస్తాయి ఎండ్ ఆఫ్ ద టైం. రాయలసీమ వరకు 4 జిల్లాల రాయలసీమలో
ఉంటుందని మాత్రం ఇప్పటికే నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఆ పట్టు వాళ్ళకి ఉందనేది నేను అనుకుంటున్నాను. అంటే కానీ అంత కాన్ఫిడెంట్ గా మీరు చెప్తున్నారు, బట్ ఆ పరిస్థితి ఉంటుందా అంటే డౌట్ కనపడుతుంది. ఎందుకంటే ఈవెన్ రాజంపేట పార్లమెంట్ స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముందంజలో ఉన్నారు. రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ వైసీపీ కాకుండా ఇంకో పార్టీ అటువైపు చూసే నేనేమంటానంటే 7 అసెంబ్లీ స్థానాలు కలిపి లీడ్ అంటున్నారా లేదా ఒక కలిపి లీడ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా స్వల్ప 7 అసెంబ్లీలో ఎవరు లీడ్ లో ఉన్నారు చెప్పండి. ఈవెన్ పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 600 ఓట్లు వెనకబడి ఉన్నారు. నేను కాదన్ను, నా పాయింట్ ఏంటంటే 7 అసెంబ్లీలు వచ్చేసినాయా మనకు? ఇంకా లేదు. ఎంపీ అభ్యర్థికి సంబంధించి 7 అసెంబ్లీలు మీకు 7 అసెంబ్లీలు కలిపి ఎంపీకి వస్తే 7 అసెంబ్లీ అభ్యర్థులు లీడ్ కూడా రావాలి. నా పాయింట్ ఏంటంటే పీలేరులో ఖచ్చితంగా లీడ్ లో ఉంటాడు ఆయన. ఎందుకంటే నిజానికి భారీగా గెలవాల్సిన ఆయన బీజేపీ కాకుండా తెలుగుదేశం ఇంకొక అభ్యర్థి అయితే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ఎందుకంటే పీలేరు ప్రజలు ఈ రోజు కూడా ఆత్మ పరిశీలన చేస్తున్నారు. నా నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల కన్నా కుప్పం కన్నా బాగా అభివృద్ధి చేశాడు ఆయన. కేవలం బీజేపీ కారణంగా మైనారిటీస్ ఏమైనా దూరం అవుతారో తెలియదు కానీ కిరణ్ గారికి చాలా మంచి పేరు ఉంది పీలేరులో. కాబట్టి ఇప్పుడు పీలేరు రిజల్ట్స్ మనం ఎట్లా చూస్తాం? కాబట్టి రాజంపేట అసెంబ్లీ ఉంది. ఇక్కడ స్వయంకృత అపరాధం ఎట్లా అంటానంటే మదనపల్లి జిల్లా అనేది ఎంత పని చేస్తామని తెలుసా? మదనపల్లి జిల్లా చేయకపోవడం మదనపల్లి, పుంగునూరు, పులివెంద, మన తంబలపల్లి చాలా ప్రభావం పడుతుంది. ఇట్లా ఇది ఎవరు స్వయంకృత అపరాధం అన్నాం? రాజంపేట ప్రజలు ఆశించారు మమ్మల్ని కడప జిల్లా రాజంపేట చేస్తారని, మదనపల్లి వాళ్ళు ఆశించారు మమ్మల్ని జిల్లా చేస్తారని. ఉల్టాగా తీసుకెళ్లి ఊర్లో ఆశించిన రాయి చోటు పెట్టుకున్నారంటే ఇది స్వయంకృత అపరాధం అని ఏమన్నాం? కాబట్టి చూడాలి. సో ఇప్పటివరకు రిజల్ట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ కనపడుతున్నాయి. వైఎన్ఆర్ గారు సార్, ఇక్కడ మీరు వారణాసి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక మాట మాట్లాడుకోవాలి. ఎందుకు అనంటే ఒకటి మాత్రము నిజమండి, ఎన్డీఏ గవర్నమెంట్ అయితే రాబోతుంది కానీ బీజేపీ ఓడిపోబోతుందండి నైతిక. ఎందుకు ఈ మాట అంటున్నారండి? ఎన్డీఏకి లీడ్ చేసేది వాళ్లే, అధికారంలోకి రావచ్చు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ 400 సీట్లు. వాళ్ళకి 2019లో 303 వచ్చాయి. నేను ఇప్పుడు ఏమంటానంటే 272 మ్యాజిక్ ఫిగర్ కన్నా కూడా బీజేపీ తక్కువగానే వస్తే ఎన్డీఏ కూటమి మిత్రుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి